బొమ్మని అడిగిపెట్టినా నాకు సంబంధం లేదు. కడప కోర్టులో ఉంది. అర్థమైందా? వాళ్ళు కూడా మీరు కూడా నోట్ చేసుకున్నారు. 10 సంవత్సరాల కిందట అప్పుడుండే తహసీల్దారు 145 ఆర్డర్స్ ఇచ్చినాడు. కానీ తర్వాత కడప కోర్టులో డిగ్రీ అయ్యి కల్లూరు నారాయణమ్మ, ఇంకొక రెడ్డి, నరసింహారెడ్డి, సుబ్బారెడ్డి వాళ్ళ ముగ్గురు కేసు నడుస్తుంది. వాళ్ళకి ఈపీ కూడా అయింది అది. కాబట్టి బాల్ వచ్చి నా కోర్టులో లేదు, జిల్లా కోర్టులో ఉంది. నేను చేయగలిగింది ఏం లేదు. ఆల్రెడీ మీరు మాకు వాట్సాప్ పెట్టినారు, మీరు వచ్చినారు, నేను అన్నీ వెరిఫై చేశాను. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ 145 ఆర్డర్స్ ఇవ్వాలంటే నాకు సిఐ నుంచి ఎస్ఐ నుంచి లెటర్ రావాలి. కానీ నాకు తెలిసిన ప్రాథమిక సమాచారం ప్రకారము నేను వెరిఫై చేసుకున్నాను. అదేమంటే ఎవరో వెంకటేశ్వర రెడ్డి వాళ్ళకి ఉన్నమా గతంలో ఉండే ఆర్టీఓ గారు వాళ్ళ పేరుతో పొజిషన్ సర్టిఫికేట్ ఇచ్చిన్నారని నాకు తెలిసింది. ఓకేనా? ఇది కాబట్టి ఇప్పుడు న్యాయస్థానంలో డిగ్రీ అయ్యి ఎగ్జిక్యూషన్ పిటిషన్ అంటారు, ఈపీ, అది ఉంది కోర్టు వ్యవహారము. కాబట్టి నా పరిధిలో లేదు, న్యాయస్థానం పరిధిలో ఉంది. అమ్మా నేను ఏదన్నా నీకు ఇప్పుడు 145 ఆర్డర్స్ ఇవ్వాలంటే మీరు సిఐ గారి దగ్గర నుంచి కానీ ఎస్ఐ దగ్గర నుంచి కంప్లైంట్ ఇచ్చి నాకు ఆయన రాస్తే నేను 145 ఆర్డర్స్ ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాను. కోర్టులో పెండింగ్ ఉంది. ఆ పేపర్స్ అన్నీ నా దగ్గర ఉన్నాయి, నాకు వాట్సాప్ పెట్టారు. ఏమే ఓకేనా? కలెక్టర్ గారు వేసి ఉంది. ఏమంటే అర్జెంట్ కాబట్టి వాళ్ళు వచ్చారు కాబట్టి నేను టైం కేటాయించాను. నీ గురించి కాదు, ఆల్రెడీ మీకు చెప్పినాను. నేను పోలీస్ కంప్లైంట్ ఇమ్మన్నాను. పోయినా రాసి మరి ఎంఆర్ఓ కాదు రాయాల్సింది. 145 ఆర్డర్ చేయాలంటే సిఏ కానీ ఎస్ఐ కానీ నాకు రాయాలా. నువ్వు అక్కడికి పోయి నాకు ఫోన్ చెప్పి నేను మాట్లాడతాను. ఎస్ఐతో సిఐతో నువ్వు పో. ఇప్పుడు అమ్మా కడప కోర్టులో ఉంది, వాస్తవా కాదా? బ్రదర్ మీకు చూపిస్తాను. కడప కోర్టులో ఉండే పేపర్స్ అంతా వీళ్ళు మంచి పెట్టాడో